Good evening, everyone. Let us discuss about one of the retirement plans and product name వచ్చేసి టాటా ఏఏ షూఫ్లెక్సీ పెన్షన్ ప్లాన్. ఇది ఒక పెన్షన్ ప్లాన్. ఎవరైనా ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ ఉంటే కొద్దిగా సమ్ అమౌంట్ వస్తుంది అండ్ దిస్ ఈస్ ద ప్రైవేట్ వన్. టాటా ఏఏలో ఎవరైనా పాలసీ తీసుకున్నట్లయితే, రిటైర్మెంట్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ప్రీమియం ఎంత ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. ఎనీ ఎంప్లాయీ ఆఫ్ ఏజ్ 50 ఉన్న పర్సన్ ఎవరైనా 12 years ప్రీమియం పే చేసి అండ్ ప్రీమియం అమౌంట్ ఈస్ 35,000 మినిమం అమౌంట్ ప్రీమియం 35,000 ఆర్ మనం ఎక్కువైనా పెట్టుకోవచ్చు, తక్కువైనా పెట్టుకోవచ్చు, మన ఎర్నింగ్ని బట్టి అవర్ చాయిస్ అనమాట. అండ్ ఇన్ దిస్ కొటేషన్ ప్రీమియం ఈజ్ 35,000 అంటే యాన్యువల్లీ పర్ యానం 35,000 ప్రీమియం పే చేస్తే ఫర్ 12 years బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాము. ఇక్కడ మనకు యాన్యుటీ పేఅవుట్ అని ఉంది కదా, ఇక్కడ యాన్యుటీ పేఅవుట్లో 12 years ఈ జీరోస్ ఉన్నాయి, అవి 12 years మనం ప్రీమియం పే చేసే టర్మ్ అనమాట. అండ్ నెక్స్ట్ 13th year వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 14th year వచ్చేసి మనకు పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. 52,565 రూపీస్ అనేది మనకు 14th year వచ్చే యాన్యువల్ పెన్షన్. సో అండ్ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది వచ్చేసి డెత్ బెనిఫిట్. ఇఫ్ ఎనీ పాలసీ హోల్డర్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇఫ్ డైస్, డెత్ బెనిఫిట్ అనేది డైరెక్ట్గా నామినీకి అనేది వెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ ఎంత వస్తుంది, ఏ ఇయర్లో ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఫర్ సపోజ్ ఇక్కడ 14th yearలో మనం చూస్తే 4,20,000 ఇఫ్ పాలసీ హోల్డర్ డైస్. అండ్ ఈ పాలసీ స్పెషాలిటీ ఏంటి అంటే 60:40 రిటర్న్స్ వస్తుంది. ఎలా అంటే 60% గ్యారంటీడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పాలసీకి సంబంధించి. అండ్ మనం కట్టే ప్రీమియంలో 60% ఈ పాలసీలో ఇన్వెస్ట్ అవుతుంది అండ్ 40% వచ్చేసి టాటా ఏఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఆ 40% ఇన్వెస్ట్ అయ్యే అమౌంట్ ఒకవేళ మార్కెట్ అనేది పడిపోయినా, లేదంటే మంచి ఇన్కమ్, మంచి వాల్యూ ఉన్న మార్కెట్కి మనకు కస్టమర్కి వచ్చేసి కంపల్సరీగా 4% ఆర్ 8% రూల్ అనేది మనకు IRDAI రూల్ అనేది ఉందన్నమాట. సో ఇఫ్ ఎనీ లాస్ ఈజ్ అకర్డ్ కంపల్సరీగా 4% రిటర్న్స్ అనేవి కంపల్సరీగా క్లయింట్కి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నో బాదర్ అబౌట్ ఇట్. ఈ 40% అమౌంట్ ఆఫ్ ప్రీమియం ఫండ్స్లో ఇన్వెస్ట్ అవ్వడం వల్ల మనకు ఇయర్లీ ఇన్కమ్ అనేది, పెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే యాన్యుటీ పేఅవుట్లో 52,565 అది 14th year మనకు యాన్యువల్ పెన్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది అమౌంట్ 53,622, ఇక్కడ 55,000 చేంజ్, 61,000 చేంజ్, ఇలా మనకు యాన్యువల్లీ ఇయర్ టు ఇయర్ పెరుగుతూ వస్తుందన్నమాట. ఇది ఈ పాలసీకి సంబంధించిన బెనిఫిట్స్. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ నీడెడ్ ఆర్ ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ.